ఆవేదనని వెళ్ళగక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు ఆనందంగా ఉంటే చూసి ఓర్చుకోలేనటువంటి మీ కడుపులు మండిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకని గత 5 సంవత్సరాలుగా సాలీన 1000కి పైగా రైతాంగం 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు లేకుండా పోతుందని చెప్పి జగన్ రెడ్డికి కడుపు మండుతున్నాయా, కళ్ళల్లో నిప్పులు పడుతున్నాయా? దాన్ని చూసి బజార్లో చెప్పడానికి అంబటి రాంబాబు నేతృత్వంలో బృందం బయలుదేరిందా? సిగ్గుందా? వైసీపీ ప్రభుత్వ పార్టీకి తమ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతాంగానికి ఏం చేశాం, ఎలా ఆలోచించామని. ఇదిగో ఈరోజు డిసెంబర్ 12. ఈ డిసెంబర్ 12వ తేదీకి గత సంవత్సరం నువ్వు సేకరించినటువంటి ధాన్యం ఎంత, నువ్వు రైతులకు చెల్లించినటువంటి డబ్బులు ఎంత, ఈరోజు కూటమి ప్రభుత్వం సేకరించినటువంటి ధాన్యం ఎంత, రైతులకు చెల్లించిన డబ్బులు ఎంత? వస్తావా చర్చకొచ్చి రైతాంగానికి ఎక్కడ ఏం జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది, కూటమి ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటి చర్చ చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పబ్బం గడిస్తే చాలు, ఏదో కారణంతో బజారుకు రావాలనే ఆలోచన కాదు. వ్యవసాయం అనేది ఈరోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో 168% ప్రజానీకం ఆధారపడి జీవిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. ఆ వ్యవసాయ రంగం పట్ల బాధ్యతగా ఉండాలి. చెప్పు, నీకింకా ఏమైనా మంచి సలహాలుంటే, ఆలోచనలుంటే చెప్పు, ఆలోచిద్దాం. నువ్వు చెప్పింది మంచిదైతే ఆచరిద్దాం. గత 5 సంవత్సరాల్లో ఒక్క పంట కాలువ తూటాకు ఒక్క తూటికాడ పీకింది లేదు జగన్ రెడ్డి నీ ప్రభుత్వం. ఒక్క మురుగు కాలువలో పూడిక తీసింది లేదు నీ ప్రభుత్వం. నీటిపారుదల రంగాన్ని నిర్వీర్యం చేసి వర్షం వస్తే వరదగా మారేటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. కొద్దిపాటి వర్షాలకే పంట పొలాలన్నీ మునిగిపోయేటువంటి పరిస్థితి, మురుగునీటి వ్యవస్థ లేక. అలాంటి నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగింది, దానికోసం అండగా ఉంటాం, బజారుకు వస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. గతంలో కూటమి ప్రభుత్వాన్ని తీసుకో, ఆ రోజు ఆత్మహత్యలేంటి, నీ ప్రభుత్వంలో రైతాంగం యొక్క స్థితిగతుల్లో ఆత్మహత్యలేమిటి, ఆ రోజు రైతాంగానికి వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఏంటి, నీ ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఏంటి, బీమా రంగంలో రైతాంగానికి బీమా వర్తింపకుండా, బీమా ప్రీమియం కూడా చెల్లించకుండా నిలువున రైతులను మోసం చేసినటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఇది. సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో నేలపైన కూర్చొని చెప్పండి ఈ బీమా పరిస్థితి ఏమిటి, ఈ ప్రీమియం చెల్లింపు ఎప్పుడు అని అడిగితే రాత్రి 1 గంటకి బీమా చెల్లించినటువంటి పరిస్థితి నీది. ఈరోజు నువ్వు వచ్చి రైతులకు ఏదో జరిగిపోయింది, నిజమే రైతులకి జరిగిపోయింది, రైతులకి మేలు జరుగుతూ ఉంది, రైతులకి విత్తనం నుంచి విక్రయం దాకా అండగా నిలబడేటువంటి ప్రభుత్వం వచ్చింది. మైక్రో న్యూట్రియన్స్ దగ్గర నుంచి నువ్వు కాటికి పంపాననుకున్నటువంటి మైక్రో ఇరిగేషన్ దగ్గర నుంచి, నువ్వు అటకెక్కిచ్చాను అని ఆనందపడినటువంటి యంత్ర పరికరాల దగ్గర నుంచి, నువ్వు ధ్వంసం చేశాను అనుకున్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ దగ్గర నుంచి ఈరోజు రైతాంగానికి అన్ని విధాల అండగా నిలబడటానికి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈరోజు నిలబడింది.